హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏం చేయాలో చెప్తానండి. సో ఏమేమి 8 మార్క్స్ ఏం ప్రాబ్లం చేయాలి, 2 మార్క్స్కి ఏంటి, 4 మార్క్స్కి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఇవి చేయండి సరిపోతుంది. సో చూడండి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ 2 మార్క్స్ అండి. ఇక్కడ 2 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ ఇది చేయాలండి రే ఆప్టిక్స్లో. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. స్మాల్ యాంగిల్ ప్రిజం 4 డిగ్రీ డివేటెడ్. అలాగే సెకండ్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే అండి. రే ఆప్టిక్స్లోనే ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ 30 సెంటీమీటర్. అలాగే సో ఈ థర్డ్ ప్రాబ్లం కూడా చేయండి. థర్డ్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. రే ఆప్టిక్స్లో 1 2 3 చేయండి. అలాగే ఫోర్త్ అవసరం లేదండి, వేవ్ ఆప్టిక్స్లో అది తీసేయండి. తర్వాత ఫిఫ్త్ వన్ చేయండి. ఫిఫ్త్ వన్ ప్రాక్టీస్ చేయండి. ఫైండ్ ద పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఫోకల్ లెంత్ ఈజ్ 0.5, అది కూడా రే ఆప్టిక్స్లోనే. తర్వాత సిక్స్త్ వన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2 లెన్స్ ఆఫ్ పవర్ ఇచ్చాడు, -1.75, 2.2 డయాప్టర్. సో ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ సెవెంత్ వన్ ఇవి అవసరం లేదండి. సెవెంత్ వన్ అవసరం లేదు, ఎయిత్ వన్ కూడా రాదు, నైన్త్ వన్ కూడా రాదు. ఎందుకంటే అవి ఎలక్ట్రిక్ పొటాషియం అండ్ కెపాసిటెన్స్లో కాబట్టి ఛార్జ్ అండ్ ఫీల్డ్స్లో మనకు అది అడగడు. అలాగే షార్ట్ బార్ మ్యాగ్నెట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, షార్ట్ బార్ మ్యాగ్నెట్ ఇది చేయాలి, 10th వన్ ప్రాబ్లం. అలాగే ఇది కూడా అంతే, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో ది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద ఈక్వేటర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, తర్వాత 12th వన్ కూడా చదవండి. తర్వాత నెక్స్ట్ క్యాల్కులేట్ ద పొటాషియం పాయింట్ డ్యూ టు ఏ చార్జ్ 4 × 10⁻⁻1 లొకేటెడ్ 9 సెంటీమీటర్ అవే. అంటే ఇది యాక్చువల్లీ మనకి 4 మార్క్స్కి అయితే వచ్చే అవకాశం ఉంది, 4 మార్క్స్కి అయితే ఇవ్వచ్చు. కానీ ఇంత చిన్న ప్రాబ్లం 4 మార్క్స్ ఇస్తాడంటే మేబీ చెప్పలేము. ఈ ఎలక్ట్రిక్ పొటాషియం అండ్ కెపాసిటర్లో 4 మార్క్స్కే రావాలి, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్కి అయితే అడగడండి. ఒకవేళ 4కి అయితే మీరు అలా ప్రాక్టీస్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి, 14th వన్ కూడా ఇంపార్టెంట్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. తర్వాత వచ్చేసి ఏ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్ పాసింగ్ త్రూ, ఇది కూడా మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండి. ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ 2 మార్క్స్కి. 16th 17th ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. 16th ప్రాబ్లం ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, 17th వన్ కూడా, 17th వన్ డ్యూయల్ నేచర్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు. అలాగే 18th వన్ ఓకే, అది కూడా డ్యూయల్ నేచరే. 19th వన్, 12th వన్ ఇవన్నీ కూడా డ్యూయల్ నేచరే. డ్యూయల్ నేచర్ కూడా బాగా పర్ఫెక్ట్ ప్రిపేర్, ఎందుకంటే 2 మార్క్స్ 2 వస్తాయండి, ఒక థియరీ క్వశ్చన్ ఒక ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది కాబట్టి. సో డ్యూయల్ నేచర్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 21 వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మనకు డైరెక్ట్గా థియరీ క్వశ్చన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 22 కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. 23 నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి 24 చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్లో 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ వన్, 4 హెన్రీ మీద. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్, ఇది మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 2 మార్క్స్కి వస్తుందండి. ఓకే, తర్వాత ఈ స్మాల్ ఈ కాయిల్ ఆఫ్ 20 టర్న్స్, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ వైర్ కన్సల్టింగ్ అండ్ టెస్టింగ్ 100 వన్స్, ఇది కూడా అంటే చాలా ఇంపార్టెంట్. 27 కూడా, 28 కూడా ఇంపార్టెంటే. తర్వాత 29 డ్యూయల్ నేచర్, చాలా చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్కి. తర్వాత క్యాల్కులేట్ ద పొటాన్షియల్ పాయింట్ డ్యూ టు ఏ చార్జ్, సో అది చూసుకోండి. అండ్ 31 ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగాడు. ఎలక్ట్రిక్ పొటాషియం అండ్ కెపాసిటెన్స్లో ఒకవేళ మనకి థియరీ క్వశ్చన్ అడగకపోతే ప్రాబ్లమ్స్ అడుగుతాడండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే 31 ఇది అడుగుతాడు. ఓకే, అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాటమ్స్లో అండి, యాటమ్స్లో 32 క్వశ్చన్. ఓకే, ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకా 8 మార్క్స్ లింక్డ్ ప్రాబ్లం వచ్చేసి మీకు వేవ్స్ చాప్టర్లో క్లోడ్ ఆర్గాన్ 70 331 మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. తర్వాత స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ లెంత్ కూడా ప్రాక్టీస్ చేయండి. స్టీల్ వైర్ కూడా ఇంపార్టెంట్ అండి, స్టీల్ వైర్. తర్వాత ఈ పైప్ 30 సెంటీమీటర్ 1100 అనేది 1100 330, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ 0.6 మీటర్. తర్వాత స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 4 సెంటీమీటర్. సో ఇది ఏం అవసరం లేదు అండి, ఇవి మ్యాక్సిమం స్టీల్ వైర్ ఒకటి 70 331. తర్వాత ఈ పైప్ ఆఫ్ అదొకటి, స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ 0.6, అది చూసుకోండి సరిపోతుంది. ఓకే, ఇవేం అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ మోస్ట్ ప్రాబ్లమ్స్, రాకెట్ ఈజ్ మూవింగ్, సరే అదేం అవసరం లేదండి. ఇక కరెంట్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఈ 41
241 చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకి లింకప్ అడుగుతాడు, ప్రాక్టీస్ చేయండి. తర్వాత 4R బెంట్ ప్రాబ్లం. తర్వాత 2 బల్బ్స్ ఆర్ రెసిస్టర్స్ ఇన్ ద రేషియో 1:2 అండి. తర్వాత 2 4s ఇచ్చాడు, 4 రెసిస్టర్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, అది కూడా ఇంపార్టెంటే. తర్వాత ఫైండ్ ద రెసిస్టివిటీ, ఇది కూడా ఉందండి, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు అది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ 46 చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి ప్రాబ్లం. పొటాషియోమీటర్ వైర్ 5 మీటర్, అలాగే ఒక మెటాలిక్ వైర్ స్ట్రెచర్డ్ లెంత్ ఈజ్ 5%, అది కూడా ఉందండి. తర్వాత పొటాషియోమీటర్ అరేంజ్మెంట్, ఓకే, ఇది కూడా ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు. 1.68 ఆన్సర్ దాన్ని. 1 మైక్రోగ్రాఫ్, ఇది న్యూక్లీ అండి, న్యూక్లీ చాప్టర్లో 49 ఇంపార్టెంట్. అలాగే 50 చేయాలి. తర్వాత 51 క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, తర్వాత ఇంకంతేనండి మ్యాక్సిమం ఇందులో ఇవి చదువుకోండి. 51 దాకా చేయండి సరిపోతుంది. సో ఇవి ప్రాబ్లమ్స్ అండి, మీరు చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఇవి. సో ఇవి చేస్తే సరిపోతుంది. అలాగే దాంతోపాటు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఏమైనా అడిగాడేనో చెక్ చేసుకోండి. బట్ అన్ని ప్రీవియస్ ప్రాబ్లం కూడా ఈ నేను చెప్పిన ప్రాబ్లమే రిపీట్ అవని. ఓకే, థ్యాంక్ యూ.